హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంట్లోకి పులిహోర చేస్తున్నానండి. ఇంపార్టెంట్ కదండి. ఈరోజు పెసరపప్పు వండుతామండి. ముఖ్యంగా ఈరోజు పితృఅమాస కదా, అన్నంలోకి పెసరపప్పు వండేసి అందులో కొంచెం నెయ్యి పెట్టేసి కొంచెం పాయసం వండి పితృదేవతలకి సమర్పిస్తామండి ఈరోజు. దాంతోపాటుగా మనకు ఇంట్లోకి కూడా కొంచెం పులిహోర చేస్తుందండి. ఇంకా కొంచెం పసుపు తక్కువ వేసుకుంటాను. పసుపు మిక్స్ పట్టుకోవాలండి. నిండుకున్నది పసుపు మిక్స్ పట్టుకుంటా అండి. మిగతా అంతా పైన ఎండబెట్టి వచ్చినాను. అన్నం అయితే అయిందండి, వంట చేసి పెట్టుకున్నాను రెడీగా. ఇంకా స్వీట్ అన్నం వండాలండి. ఇదేమో పులిహోర కలపడం కోసం అన్నమాట. మిక్సీ పట్టుకున్నానండి, జల్లించుకుంటాను. కొంచెం తక్కువ పడిందనమాట పులిహోర అన్నంలోకి. మిగతా అంతా కింద మాకు మిషన్ ఉంది కదా, అందులో పట్టించుకొని రావాలి. జల్లించుకున్నాను, ఇది వెళ్ళింది. ఇది మిషన్లో పోసుకుంటానండి. ప్రజెంట్ అయితే ఇది యూజ్ చేసుకుంటాను. ఫస్ట్ పులిహోర చేయడానికి కొంచెం పసుపు, ఆయిల్, కొంచెం అంతా సాల్ట్ అండి పట్టించుకోవాలి అన్నానికి. పట్టించుకున్న తర్వాత మరిగించుకున్న పులుసు పోసుకోవాలన్నమాట. నేను ఈరోజు చింతపండు పులుసు చేసిన కదా, అది పోసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నాండి. ఈ రైస్కి అయితే ఇది సరిపోతుందండి. ఈరోజు ఈ ప్రసాదం కొంచెం గుళ్ళో కూడా పెట్టుకుంటానండి. నేను దీపం ముట్టించుకున్నా కదా ఉదయమే, పెద్ద కుందుల్లో ముట్టించుకున్నానండి. ఈ రోజంతా ఉండాలి కదా దీపము. ఇది స్వామివారికి నివేదన చేస్తానన్నమాట. ఈ పులిహోర పాయసమేమో పితృదేవతలకు పెట్టేస్తాను అనమాట. మా వారు పెట్టేస్తారు ఈరోజు. పొద్దున్నే అయ్యగారికి బియ్యం ఇచ్చొచ్చిందండి. అంటే మా సైడ్ బియ్యం అంటాము, స్వయం పాకం అంటాం కదండి. 1 కేజీ వరకు అన్ని కూరగాయలండి, 2 కేజీల వరకు రైసు, కొంచెం ఆయిల్ అన్నీ ఇచ్చేసి వచ్చిండు అనమాట. అంతే అండి, స్వామివారికి ఇది నివేదన చేస్తానండి. అంతే అండి, ఇంట్లో స్వామివారికి కొంత ప్రసాదం తీసుకున్నా కదండి నివేదన కోసం. ఈ మిగతాది కొంచెం పితృదేవతలకి కొంచెం పెట్టేస్తారంట మా వారు, తీసిస్తాను. అంటే పాయసంతో పాటు ఈ అన్నం కూడా కొంచెం పెట్టేస్తాను, తీసుకుంటున్నాను అనమాట. అంతే అండి. ఈరోజు ఇంపార్టెంట్ ఏంటంటే పెసరపప్పు కూడా ఉండాలండి. పెసరపప్పు ఉండాలి, స్వీట్ రైస్ పాయసం ఉండాలి. పెసరపప్పు పాయసము అన్నము కొంచెం సైడ్కి ఇది పులిహోర కొంచెం పెట్టేసి అందులో ఆవు నెయ్యి వేయాలండి. ఆవు నెయ్యి వేసి అప్పుడు పితృదేవతలకు పెట్టాలి. బెల్లంతో అన్నం వండాలండి, బెల్లం అన్నం వండాలి. చక్కెర కాకుండా బెల్లం వేయాలి, ఆవు పాలు పోసి వండాలండి. అంతే అండి. ఈరోజైతే నేను చేసేదైతే ఇలా చేస్తున్నానండి. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. అంతే అండి. అందరికి నమస్కారం అండి, ధన్యవాదాలండి.